ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని, మీరందరూ బాగుండాలని, దినదినము ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నా ఆశ ఒక్కటే, ఏ విషయాల గురించి కలవరపడుతున్నారో, బెంగపడుతున్నారో వాటన్నిటిలో మీరు జయం పొందాలని, మీరు కన్నీరు కార్చిన చోటే స్తుతిగీతం ఎత్తుకోవాలని, ఏ శోధనైనా, ఏ వేదనైనా, ఏ కలవరమైనా, ఏదొచ్చినా పర్వాలేదు, నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు అనే విశ్వాసంలోకి మీరు నడిపించబడాలని, శోధనలకు బెదిరిపోకుండా, కష్టానికి నలిగిపోకుండా, యోబు వలె శ్రమల్లోనే ఆయన కొరకు నమ్మకంగా నిలువబడే స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించాలని, అందువల్ల ఏ పరిస్థితులైనా దేవుని కొరకు నమ్మకంగా నిలువబడండి, ఆయన మీ కొరకు నిలువబడతారు. మీలో ఇంకెవరైనా శ్రమల్లో, శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన ద్వారా అనేక విజయాలు మీరు పొందుకోబోతున్నారు. దేవుని శక్తిని మీరు పొందుకుంటారు, విశ్వాసాన్ని పొందుకుంటారు, నిరీక్షణను పొందుకుంటారు. తద్వారా అనేక విజయాలు మీరు పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ శ్రేష్టమైన మరి ఒక దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనము. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీకు తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, నీ బాధ ఆయనకు కూడా బాధే. నీవు అనుకుంటున్నావు, ఈ బాధ నేను ఒక్కడినే భరిస్తున్నాను, నేను ఒక్కదాన్నే భరిస్తున్నాను, ఈ బాధ నేను భరించలేనేమో, భరించలేకపోతున్నాను, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు, నా బాధను ఎవరైనా గుర్తిస్తారా, ఇంత బాధలో ఉన్నాను నేను, అయినా ఎవ్వరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను గురించి ఆలోచించడం లేదని నీవు అనుకుంటూ ఉన్నావు. అయితే నీ బాధ ప్రభువుకు కూడా బాధే. ఆయన నీ యావత్ బాధలో బాధ నందుతున్నాడు. ఆయన ప్రేమ చేత, ఆయన తాలిమి చేత నిన్ను విమోచించి ఇంతవరకు అనేక దినాల నుండి నిన్ను ఎత్తుకొనుచు మోసుకుంటూ రక్షిస్తూ వస్తున్నాడు. అందుకే ఈరోజు నీవు సురక్షితంగా ఉన్నావు. శాంతి లేని, సమాధానం లేని, నెమ్మది లేని భయంకరమైన లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలు చూస్తున్నాం మనం. ఎక్కడ చూసిన బాధ, ఎక్కడ చూసిన నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు నీవు నేను ఈ విధంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఆయన మన బాధ భరిస్తూ ఉన్నాడు. ఆయన మన పక్షంగా బాధను అనుభవించారు. ఆయన మన కొరకు బాధపడ్డారు. ఆయన మన బాధను పంచుకున్నారు. కాబట్టే అనేక శ్రమల నుండి, శోధనల నుండి, అనేక బాధల నుండి మనం విడిపించబడుతున్నాం. నీ బాధ ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు. నీవు అనుభవిస్తున్న ప్రతి శోధన, హింస, అవమానాలు, నిందలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆ అనుభవాల గుండానే ఆయన వచ్చారు. అది ఆయన చేసిన పాపం బట్టి కాదు, కానీ కేవలము మన దోషములను బట్టి, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి మనము గాయాలు పొందాల్సిన పరిస్థితిలో మనకు బదులుగా ఆయన గాయపరచబడ్డాడు. మనకు బదులుగా ఆయన శిక్షను అనుభవించారు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
ఎంత అద్భుతకరమైన విషయం కదా. మన అతిక్రమ క్రియలను బట్టి మనకు రావాల్సిన శిక్ష ప్రభువు మీద పడింది, ఆయన తీసుకున్నారు. మన దోషములను బట్టి మనం పొందవలసిన బాధ ఆయన పొందారు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన రోగముల కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. మన వ్యాధి కొరకు ఆయన రక్తం కార్చాడు. మన గాయములన్నీ కట్టడానికి, మనల్ని స్వస్థపరచడానికి ఆయన మన కొరకు గాయపరచబడ్డారు. మన కొరకు ఆయన అన్యాయపు తీర్పునందారు. మన కొరకు ఆయన అపహాస్యాన్ని భరించారు. మన కొరకు అవమానాన్ని భరించారు. మన కొరకు నిందలు భరించారు. మనం పొందవలసిన శిక్ష అంతా, మనం పొందవలసిన బాధ అంతా మన కొరకు ప్రభు శిలువపై భరించారు. ఈరోజు నీవు విశ్వసిస్తే, ఈరోజు నీవు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తే నీ బాధ అంతా ఆయన మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన తీసుకుంటారు. నీవు అద్భుతకరమైన నెమ్మదితో నింపబడతావు. నీ యావత్ బాధలో ఆయన బాధనుందాడు. ఎందుకంటే నీ యొక్క నీతిని బట్టి, నీ యొక్క క్రియలను బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి కాదు, కేవలము ప్రేమ చేత, తాలిమి చేత నిన్ను విమోచించాలని ఆయన నీ కొరకు బాధించబడ్డాడు. అందుకే నువ్వు బాధ పొందుతూ ఉంటే ఆయన కఠినంగా చూచి నిన్ను దాటిపోలేడు. నీ బాధలో ఆయన పాలు పంచుకుంటాడు. మనుషులు ఒకవేళ మన బాధను పాలు పంచుకోలేరు. మన నొప్పులను వారు తీసుకోలేరు, వారు పంచుకోలేరు. మన శ్రమను వారు తీసుకోలేరు, వారు పంచుకోలేరు. కానీ నీవు నేను నమ్మిన ప్రభువు మన బాధను పంచుకుంటున్నాడు. మన శిక్షను ఆయనపై వేసుకున్నాడు. మన శ్రమను ఆయనపై వేసుకున్నాడు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ బాధ మీరు కలిగి ఉన్నారు, ఏ శ్రమలో మీరున్నారు, ఏ కఠినమైన పరిస్థితుల గుండా మీరు ప్రయాణిస్తున్నారు, ఒక్కసారి చెప్పండి, యేసు మీరు నా యావత్ బాధలో బాధ పంచుకున్నారు. నా కొరకు మీరు శిక్షను అనుభవించారయ్యా. నేను పొందవలసిన ఆ బాధ అంతా మీరు పొందారు. నేను మోయాల్సిన సిలువ నా పక్షంగా మీరు మోసారు. అందుకే నేను విడుదల పొందుకోవడానికి అర్హుడనయ్యాను, అర్హురాలనయ్యాను. నా బాధను భరించినందుకు వందనాలయ్యా. నా శ్రమను భరించినందుకు వందనాలయ్యా. నిశ్చయముగా నా రోగాన్ని మీరు భరించినందుకు వందనాలు అని మీరు ప్రార్థించినట్లయితే ఆయన దగ్గర నుండి విమోచన మీరు పొందుకుంటారు. ఆయన దగ్గర నుండి విడుదల మీరు పొందుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గాఢంధకారపు లోయలో సంచరిస్తున్నట్లుగా నీవు ఉన్నా, నీ హృదయంలో ఉన్న బాధ అంత భయంకరంగా, అంత లోతుగా ఉన్నా, అక్కడికి కూడా నీ ప్రభువు నీ దగ్గరికి వస్తాడు నీ బాధ నుండి విడిపించడానికి. కాబట్టి ఎంత మాత్రం కలవరపడొద్దు. ఈ ఉదయాన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నాలో ఏముందని తండ్రి ఇంతగా నన్ను ప్రేమించారు. ఏ పరిశుద్ధత లేదయ్యా, ఏ నీతి లేదయ్యా. నీకు దూరంగా నేను జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతగా నన్ను ప్రేమించి నేను పొందవలసిన బాధ నాకు బదులుగా మీరు పొందినందుకు, నా యావత్ బాధను మీరు భరించినందుకు నీకు వందనాలయ్యా అని దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మోకరిందాం. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యము భరించావా. ఆదరణే కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను బ్రతికించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు.
ఈరోజు సజీవులంగా లేచి నేను స్తుతించగలుగుతున్నామంటే అది కేవలము నీ ఉచిత కృప మాత్రమే. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారయ్యా, నీ బాధ అంతటిని నేను భరించాను, నీ యావత్ బాధలో నేను పాలు పంచుకున్నాను, నీ శిక్ష నాపై వేసుకున్నానని ఇంత అద్భుతకరమైన కృప మాపై ఎవరు చూపిస్తారయ్యా? మా బాధను పంచుకునేవారి లోకంలో ఎవరున్నారయ్యా? మా శిక్షను పంచుకునేవారి లోకంలో ఎవరున్నారయ్యా? మేము పొందవలసిన శిక్ష మేమే భరించాలి, మా బాధ మేమే భరించాలి, మా నొప్పి మేమే భరించాలి, మా పాపపు శిక్ష మేమే భరించాలి, మా శాపము మేమే భరించాలి. కానీ పాపగ్రాహమైన నీవు, శాపగ్రాహమైన నీవు, రోగగ్రాహమైన నీవు మా కొరకు మాకు బదులుగా రోగాన్ని భరించారు, శాపాన్ని భరించారు, పాపాన్ని భరించారు, శిక్షను భరించారు. తండ్రి నీకు వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది పాపంలో ఉన్నారో, శాపంలో ఉన్నారో, శిక్షావిధిలో ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో, ఆర్థిక బంధకాలతో ఉన్నారో, విడిచిపెట్టలేని వ్యసనాలతో ఉన్నారో, ఏ కట్లతో కట్టబడి ఉన్నారు, ఏ బంధకాలతో బంధించబడి ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నారని అందరినీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి బంధకం నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి చీకటి పరిస్థితుల నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి అపవాది శక్తుల క్రియల నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి అప్పు నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి వ్యసనం నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి పాపపు కట్టల నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి కుటుంబ సమస్య నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి కోర్టు కేసు నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ఉద్యోగ సమస్యల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. వ్యాపారాల సమస్యల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. చేతి పనులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి. వారు పొందుతున్న బాధ, వేదన ఏదైనప్పటికీ కూడా ప్రతి బాధ నుండి మీరు విడిపిస్తున్నారని నమ్ముతున్నాను. గర్భఫలం లేక ఎంతమంది బాధలో ఉన్నారో పరిశుద్ధాత్ముడు ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. ప్రతి గర్భంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నానయ్యా. ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి నడిపించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. మరి ముఖ్యంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ బాధ మీ అంతరంగంలో ఉందో, ఏ బరువైన గుండెతో మీరు ఉదయాన్నే వాగ్దానాన్ని విన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడారు. ఈ వాగ్దానం మీ కొరకే. మీ బాధను ఆయన భరించబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. మీ ప్రతి బాధ ఆయనపై వేయండి, ఆయన మోయబోతున్నారు. విశ్వసించిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.